2025 ఐపీఎల్ కోసం జరిగిన మెగా ఆక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. 2 రోజులు జరిగిన ఈ మెగా ఆక్షన్ లో తమకు కావాల్సిన ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ ఆక్షన్ లో ఎలా పర్ఫామ్ చేసింది, ఏ ప్లేయర్స్ ని కొన్నారు అండ్ వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఇంకోసారి పూర్ పర్ఫామ్ చేసింది. కొన్ని మంచి పిక్స్ తీసుకున్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆక్షన్ లో ఫెయిల్ అయిందని చెప్పాలి. విరాట్ కోహ్లీ, రజత్ పటిదర్, యష్ దయాల్ ని మెగా ఆక్షన్ కి ముందే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ ముగ్గురు మీద కలిపి 37 కోట్లు ఖర్చు చేశారు. అంటే 83 కోట్ల పర్స్ అమౌంట్ తో ఆక్షన్ కి వెళ్ళింది ఆర్సీబీ మేనేజ్మెంట్. బట్ ఆక్షన్ లో మాత్రం మంచి పిక్స్ ఎక్కువ చేయలేకపోయింది. ఫ్యాన్స్ అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ కొన్న స్క్వాడ్ మీద ఫుల్ హ్యాపీగా లేరని చెప్పాలి. ఎందుకంటే మెగా ఆక్షన్ కి ముందు నుండి ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్స్ ని కొంటారు అని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మిచెల్ స్టార్క్, కేఎల్ రాహుల్ లాంటి ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్స్ కోసం బిడ్ చేసి డ్రాప్ అయిపోయారు. స్టార్క్ కోసం 11 కోట్ల వరకు వెళ్లి ఢిల్లీ టీమ్ కి వదిలేశారు. ఇంకా కేఎల్ రాహుల్ కోసం 10 కోట్ల వరకు బిడ్ చేసి మిడిల్ డ్రాప్ అయిపోయారు. రాహుల్ ని కూడా ఢిల్లీ కేవలం 14 కోట్ల ప్రైస్ కి పట్టుకెళ్లిపోయారు. ఫ్యాన్స్ అయితే రాహుల్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేయడంలో కూడా ఆర్సీబీ అట్టర్ ఫ్లాప్ అయింది. మొహమ్మద్ సిరాజ్, మాక్స్వెల్ అండ్ విల్జాక్స్ లాంటి ప్లేయర్స్ రీజనబుల్ ప్రైస్ కి వెళ్ళిపోతున్న ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మొహమ్మద్ సిరాజ్ ని 12.25 కోట్లకి గుజరాత్ కి వదిలేసింది. మాక్స్వెల్ ని 4.20 కోట్లకి పంజాబ్ కింగ్స్ కి వదిలేసింది. ఇక విల్జాక్స్ ని 5.25 కోట్లకి ముంబై ఇండియన్స్ కి వదిలేసింది. ఇదైతే ఎంటైర్ ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. విల్జాక్స్ కోసం ఆర్టీఎం యూజ్ చేయట్లేదు అనగానే అంబానీ కొడుకు ఆర్సీబీ ఓనర్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నాడు. ఇక్కడే అర్థమవుతుంది అది ఎంత ఫూలిష్ డెసిషన్ అనేది. విల్జాక్స్ పర్ఫెక్ట్ T20 బ్యాట్స్మెన్, హ్యాండీ ఆఫ్ స్పిన్నర్ కూడా. ఆక్షన్ లో 10 నుండి 14 కోట్ల వరకు వెళ్తాడు అనుకున్న ప్లేయర్ 5 కోట్లకి వచ్చిన ఆర్టీఎం ఆప్షన్ ఉంచుకుని కూడా యూజ్ చేయలేదు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే వెంకటేష్ అయ్యర్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ 23 కోట్ల వరకు బిడ్ చేశారు. అదే 23 కోట్ల ప్రైస్ కి సిరాజ్, మాక్స్వెల్, విల్జాక్స్ ముగ్గురు వచ్చేసేవాళ్ళు. ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే మేనేజ్మెంట్ ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్స్ ని తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు. ఇది తెలియక ఫ్యాన్స్ ఏమో ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్స్ కమింగ్ బ్యాక్ టు హోమ్ అని పోస్టులు రెడీ చేసుకున్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకున్న ప్లేయర్స్ లో కొన్ని మంచి పిక్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా భువనేశ్వర్ కుమార్ ని 10.75 కోట్లకు కొన్నారు. ఇదైతే ఆర్సీబీ ఆక్షన్ లో బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు. జోష్ హ్యాజల్వుడ్ ని 12.50 కోట్లకు కొన్నారు. ఇది కూడా మంచి పిక్. ఫిల్ సాల్ట్ ని 11.50 కోట్లకు తీసుకున్నారు. ఇది కూడా గుడ్ బై అని చెప్పొచ్చు. లివింగ్స్టన్ 8.75 కోట్లు, కృణాల్ పాండ్యా 5.75 కోట్లు, టిమ్ డేవిడ్ 3 కోట్లు, నువాన్ తుషారా 1.60 కోట్లు, రొమారియో షెఫర్డ్ 1.50 కోట్లు. ఇలాంటి కొన్ని మంచి బైస్ కూడా చేశారు. ఓవరాల్ గా మెగా ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే బిలో యావరేజ్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ స్క్వాడ్ తో ఆర్సీబీ టైటిల్ కొట్టాలనే కల నెరవేరుతుందా లేదా అని.